ఫ్రెండ్స్ ఈ రోజు అయితే వంట ఏం చేస్తున్నా అంటే నానబెట్టిన పెసరపప్పు టమాటా ఉల్లిగడ్డ చేస్తున్నా. కాగింది పోపికలు అయితే వేస్తున్నా. ఫస్ట్ మిరపకాయలు అయితే వేసిన ఉల్లిగడ్డ వస్తున్నా నూనెలో. ఉల్లిగడ్డ మంచిగా రెడ్గా వేగాలి. రెడ్గా వేగినాక అల్లం ఉల్లిగడ్డ వేయాలి. ఉల్లిగడ్డ అయితే వేగింది. కొద్దిగా పసుపు, టమాటా వేస్తున్నా. టమాటా ఉడికింది. కారం పొడి అయితే వేస్తున్నా. కొద్దిగా ఉప్పు, మంచిగా వేగింది. ఇప్పుడు పెసరపప్పు వేసిన నానబెట్టిన పెసరపప్పు. ఇప్పుడు మంచిగా కలపాలి. కొద్దిసేపు ఉడకాలి. బాగా టేస్ట్ అనిపిస్తుంది. అడగాంటుతుంది కూర. ఉల్లిగడ్డ పెసరపప్పు రెడీ. ఇక నా వంట అయితే అయింది. పెసరపప్పు ఉల్లిగడ్డ నానబెట్టిన పెసరపప్పు ఉల్లిగడ్డ కూర అయితే రెడీ అయింది. మీకు ఎంతమందికి నచ్చుతుంది లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్. తాలింపు పిక్కలు అయితే వేసిన పులిహోరకు. పులిహోర పప్పులు వేస్తే బాగుంటుంది టేస్ట్. మా అమ్మ వాళ్ళ ఇంటికి ఉన్నప్పుడైతే నాకు వంటనే చేయడానికి రాకపోతుంది. మా అమ్మ వాళ్ళు వండి పెట్టింది తింటుంది. నా పెళ్ళి అయినా కానీ నేర్చుకున్నాను. నేనైతే వంటలు చేస్తుంది. తాలింపులో ఉప్పు వేసే టేస్ట్ వస్తుంది. మిరపకాయలకు నూనెలో మంచిగా పడుతుంది. పులిహోర వేస్తే చింతపండు తాలింపుకి వేస్తే బాగా టేస్ట్ వస్తుంది పులిహోర. ఇక దగ్గరికి కావాలి కొద్దిగా బాగా నూనెలో ఉడికి. చింతపండు దగ్గరికి అయితే మంచిగా టేస్ట్ వస్తుంది. రైస్కి కలిపేస్తుంది. ఇక రెడీ అయిపోయింది తాలింపు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే వంట ఏం చేసిన అనేది ఇగో చారు అయితే చేసిన. చారు నానబెట్టిన పెసరపప్పు ఉల్లిగడ్డ పులిహోర చేసిన, తెల్ల రైస్. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్.